పాలిసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్న పిల్లలందరి మొదటి ఆప్షను నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మాస్ అటాక్ పాలిటెక్నిక్ ఉంటుంది. ఇది కాకుండా 2, 3 కాలేజీ సిటీ కాలేజీలో ఉండే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్‌కు ఉన్న డిమాండ్‌ని బట్టి ప్రతి సంవత్సరము పిల్లలు పోటీ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాలిటెక్నిక్ విద్యా విధానము, దాని యొక్క ఇంపార్టెన్స్. మన దేశంలో కాదు, రకరకాల ప్రాంతాలు, విదేశాలకు కూడా వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కూడా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాము మాస్ అటాక్ పాలిటెక్నిక్ పిల్లలే సార్. మనకు పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ చేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉద్యోగాలు ఉన్నాయి సార్. లైక్ మనకు గవర్నమెంట్ వైపు తీసుకుంటే ఎలక్ట్రిసిటీ బోర్డు కావచ్చు, తర్వాత ఇరిగేషన్, ఆర్టీఐ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆటోమొబైల్ తీసుకుంటే, అవి కాకుండా మనకు మెకానికల్ రిలేటెడ్ జాబ్స్ గవర్నమెంట్, ప్రైవేట్లు, అదేవిధంగా రైల్వేస్లో, మరి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా మనకు డిప్లొమా చేసిన స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. పాలిటెక్నిక్లో అన్ని కోర్సులు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నాయి సార్. ఇంతకుముందు అయితే మామూలుగా కన్వెన్షనల్ కోర్సు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఈ కోర్సులకు ఎప్పటికీ ఆదరణ ఉన్నది. కాకపోతే రీసెంట్ ట్రెండ్లో మనకు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వాటికి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.